పెద్దాపురం గ్రామానికి చెందిన ధమ్ము భాస్కర్ ని జగ్గంపేట గ్రామానికి చెందిన గొప్ప ప్రసాద్ తాతారావు తండ్రి కొడుకులు భాస్కర్ పై దాడి చేసి వారి కుటుంబానికి తీరని అన్యాయం చేశారు. దాడిలో భాస్కర్ కాలు పనిచేయకపోవడంతో సర్జరీ చేయడం జరిగింది. దీనికి గాను గొప్ప తాతారావు నేను బాధ్యత వహిస్తాను అంటూ వారిని నమ్మబలికి ఎటువంటి కేసులు లేకుండా జాగ్రత్త పడి తదనంతరం వీరికి కనిపించకుండా తిరగడం, ఫోన్ చేసినా గానీ జవాబు చెప్పకపోవడం చేయడంతో వేరే కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్న కాస్త బంగారాన్ని తాకట్టు పెట్టి వైద్యానికి ఖర్చు పెట్టారు. ప్రస్తుతం 9 నెలల కాలం పాటు ఇంట్లోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడడంతో ఈ కుటుంబాన్ని పోషణార్థం బాధ్యత వహించేది ఎవరు? నాయకులు, పోలీసులు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలని భాస్కర్ భార్య కోరుచున్నారు. పెద్దాపురం గ్రామం అండి. మా ఆయన గారు దమ్ము భాస్కర్రావు గారండి. ఇలాగా జగ్గంపేట వాస్తువులైన కుప్ప తాతారావు గారి అబ్బాయి ప్రసాద్, ఈ ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ గొడవలో ఇలాగా మా ఆయన గారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని మా ఆయన గారికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పిలిపించి పోలీస్ స్టేషన్ వద్దకే మా ఆయన గారి మీద అనుమానంతో వాళ్ళు ఫ్యామిలీ వచ్చి ఇలాగా నువ్వు ఇలా నీ మీద కంప్లైంట్ వచ్చిందని పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించారండి. పిలిపించి పోలీస్ స్టేషన్ బయట కుప్ప ప్రసాద్ అన్న వ్యక్తి మా ఆయన గారిని కాలు కట్టుకొని లాక్కెళ్ళిపోయి చాలా గట్టిగా కొట్టడం జరిగిందండి. కొడితే కాలు ఇరిగిపోయిందండి. ఇరిగిపోతే ట్రీట్మెంట్ చేయించడానికి వాళ్ళు అసలు ఏమాత్రం దగ్గర రాకుండా ఏ సంబంధం లేనట్టు వదిలేశారండి. ఎంతవరకు కరెక్ట్ అయింది అనుమానించి కొట్టేయడంతో అనుమానంతో మనుషులు చంపేస్తారండి. అలాగా చంపేసి ఇప్పటి వరకు కూడా 3 నెలలు అయిందండి దెబ్బ తగిలి. 3 నెలలు అయినా సరే ఇప్పటికి వచ్చి చూడడం కానీ చేయడం కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి. అలాగే స్టేషన్ దగ్గరికి వెళ్తే కంప్లైంట్ పెడుతుంటే మేము చూస్తాం అబ్బాయిని అని మాట్లాడారండి. మాట్లాడి మేము మాట్లాడుకుంటాం, మేము చేస్తాం, అబ్బాయి ట్రీట్మెంట్ చేస్తామని అన్నారు కానీ ఇప్పటికి వచ్చి అబ్బాయి ట్రీట్మెంట్ చేయలేదండి. అలాగని ఏ న్యాయం కూడా జరగలేదండి. ఎస్సీ గారు ఏమన్నారండి, కేసు పెట్టుకోమని అన్నారండి. ఈ లోపు అటు నుంచి వచ్చి కేసు అది పెట్టద్దండి, మేము అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తాము, ఏదైనా మేమే చూసుకుందామని హామీ ఇచ్చారండి. కాలు ఇరిగిపోయిందండి. కాలు ఇరిగిపోయి 3 నెలలు ఇంటి దగ్గర ఉన్నారండి. ఇప్పుడు వచ్చి మేము అప్పు చేసి ట్రీట్మెంట్ చేయించి ఆపరేషన్ చేయించామండి. ఒకవేళ ఇదే పరిస్థితి ఎవరికైనా వస్తే అలా వదిలేస్తారండి? 3 నెలలు రెస్ట్లో ఉండమన్నారండి. 3 నెలలు ఏమో ఇంటి దగ్గర ఇలా మేము ఇంటికాడ ఉంచుకొని ఆ దెబ్బ తిన్నా కాంచి ఇంటి దగ్గరే ఉన్నారండి. ఇంటికాడ ఉండి మేమే చూసుకున్నామండి. ఇంట్లో ఉన్న కొంత ఎంతో బంగారం తాకట్టు పెట్టి మేము చూసుకున్నామండి ఇప్పుడు వరకు. ఇప్పుడు కూడా ఆపరేషన్ అప్పులు చేసి తీర్చుకున్నామండి. వాళ్ళు పెద్దాపురం వచ్చి కొట్టారు. కొట్టి ఇలాగ వాళ్ళ ద్వారాగా మా ఆయన గారికి ప్రాణహాని ఉందని ఇప్పటి వరకు భయపడి మేము ముందుకు రాలేకపోయాం. ఇప్పటికీ కూడా మా ఇంట్లో కష్టాలని మమ్మల్ని చూసి ఎగతాళి చేసి మా కష్టాలను కూడా చూసి గుర్తించి వాళ్ళు న్యాయం ఏమీ చేయకపోయేసరికి మాకు న్యాయం జరగట్లేదు. మాకు న్యాయం కావాలి. న్యాయం కోసం కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, నాయకులకి అందరికీ మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. మా ఊళ్ళు ఎవరినైనా సరే దూరంగా ఉన్నారు, అందరూ నన్ను సింగల్గా చేసి ఏమైనా చేస్తామన్న భయంతో నేను ఇప్పుడు వచ్చి మా బాధలు కూడా. నా పేరు దమ్ము భాస్కర్రావు అండి. మాది పెద్దాపురం.
ఇలాగ వెల్డింగ్ వర్క్ చేస్తుంటానండి. ఆ జగ్గంపేట కుప్ప తాతారో వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి గారు, మా మేనళ్ళు వాళ్ళిద్దరూ లేచిపోవడంతో నా మీద అనుమానంతో పెద్దాపురం పోలీస్ స్టేషన్ పిలిపించి బయట నిలబడ్డామని సాయంకాలం చేసి 7:30 ఆ టైం ప్రాంతంలో నన్ను కాలర్ కట్టుకొని లాక్కు వెళ్ళిపోయి శుభ్రంగా చితగొడేసారండి అందరూ కలిపి. వాళ్ళు కొట్టిన తర్వాత కాలు ఫ్రాక్చర్ అయిందండి. ఫ్రాక్చర్ జరిగి 3 నెలలు సుమారు అయిపోతుందండి. ఇప్పుడు వచ్చి నాకు ఏ న్యాయం జరగలేదండి. మీరైనా ఏదోలాగా నాకు న్యాయం చేస్తారని కోరుతున్నానండి.